విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి డైలీ యోగా అనే దాంట్లో వెన్నెముక దాని ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం. చాలామందికి ఫార్వర్డ్ బెండింగ్ చాలా కష్టంగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ అని అంటూ ఉంటారు. ఈ బ్యాక్ పెయిన్ అసలు ఎందుకు వస్తుంది, దాని యోగా ద్వారా నివారణ ఉపాయాలు ఏమిటి అనేది ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ముఖ్యంగా మన జీవితంలో చాలా సమయాన్ని పొట్ట మీద బరువు వేసి ఇలా వంగిపోయినట్టుగా కూర్చుంటూ ఉంటాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ వెన్నెముక బాగా కంప్రెస్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేటువంటిది రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. రెండవది, మనం స్కూటర్ కానీ సైకిల్ కానీ ఎక్కువగా నడిపినప్పుడు ముందుకి ఇలా సగానికి వంగి నడుపుతూ ఉంటాం. లేదా ఎక్కువ సమయం ఒక కంప్యూటర్ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా దాన్ని కూర్చునే పనిచేస్తూ ఉంటారు. దానివల్ల దానికి సరి అయినటువంటి వ్యాయామం ఉండదు. ఇది కాకుండా కూడా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా బరువులు ఎత్తడం వల్ల కానీ బాగా బెండ్ అవ్వటం వల్ల కానీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇది ఎక్కడ జరుగుతుందంటే లంబార్ ఏరియాలో వస్తూ ఉంటుంది. లంబార్ ఏరియాలో మనకి 5 వెన్నుపూసలు ఉంటాయి. వాటిల్నే మనం L1 to L5 అని పిలుస్తూ ఉంటాం. ఈ 5 పూసలు ఒకదానికి ఒకటి కింద ఒకదానికి ఒకటి అతుక్కున్నట్టు ఉంటుంది. ఎక్కడైనా ఇది కొంచెం ముందుకు వెళ్ళినట్టు అనిపించినా పక్కకు వెళ్ళినట్టు అనిపించినా వాడి జీవితం నరకప్రాయం అయిపోతూ ఉంటుంది. మరి ఇలాంటివి రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి యోగా ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకవేళ వచ్చినట్లయితే ఎటువంటి వ్యాయామాల ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చో ఈ రోజు నుంచి రోజు ఒక్కొక్క ఆసనం చొప్పున మనం తెలుసుకుంటూ చేద్దాం. ఒక హార్డ్ సర్ఫేస్ మీద యోగా మ్యాట్ లాంటిది ఒకటి వేసుకుని దాని మీద మీరు మీ పొట్ట మీద పడుకోండి. పాదాలని ముందుకు స్ట్రెచ్ చేస్తూ మీ టోస్ నేలను తాకుతూ ఉండే విధంగా ఉంచండి. మీ చేతులు రెండింటిని ఇరువైపులా ఉంచుతూ తలకి ఫోర్ హెడ్ని నేల మీద ఉంచండి. ఇప్పుడు మెల్లుగా గడ్డాన్ని ముందుకు తీసుకురండి. మెడని బాగా స్ట్రెచ్ చేయండి. ఛాతీని పైకి స్ట్రెచ్ చేయండి. నాభి వరకు స్ట్రెచ్ చేసి మీరు మెడని ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు స్ట్రెచ్ చేస్తూ ప్రతి పోస్చర్లో కూడా 1 నిమిషం సమయం ఉండే విధంగా ప్రయత్నాన్ని చేయండి. దీర్ఘమైనటువంటి 10 శ్వాసల్ని తీసుకోండి. స్లోగా మామూలు స్థితికి వచ్చి శిథిలాసన కుడివైపు అంటే కుడి చెవి నేల మీద ఉండేలాగా, కాలు పక్కనే థైస్కి పక్కని కుడి చెయ్యి ఉండేలాగా, ఎడమ కాలు ఫోల్డ్ చేసి ఎడమ పాదం కుడి మోకాలికి తాకే విధంగా, ఎడమ చెయ్యిని ఫోల్డ్ చేసి అరచెయ్యి నేల మీద ఉంచుతూ మీరు ఎంతసేపు అయితే ఆసనంలో ఉన్నారో అంతకి రెట్టింపు అంటే 30 సెకండ్లు ఉంటే 1 నిమిషం పాటు విశ్రాంతిని తీసుకోండి. తదుపరి మరలా కాళ్ళు 2 దగ్గరగా పెట్టండి. ఫోర్ హెడ్ నేల మీద ఉంచండి. అరచేతులు రెండింటిని షోల్డర్స్ దాకా తీసుకుని రండి. ఎల్బోస్ పైకి లేచి ఉండే విధంగా ఉంచండి. మరలా గెడ్డాన్ని ముందుకు తీసుకొచ్చి మెడని బాగా స్ట్రెచ్ చేస్తూ నాభి వరకు బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ చేతుల యొక్క సపోర్ట్ తీసేయండి. మెల్లగా మామూలు స్థితికి వచ్చి ఈసారి ఎడమవైపు శిథిలాసన అంటే ఎడమ చెవి నేల మీద తాకుతూ ఉండాలి. మీ కుడి పాదము ఎడమ కాలు యొక్క మోకాల్ని తాకుతూ ఉండాలి. 20 దీర్ఘమైన శ్వాసలు. మీరు హాఫ్ మినిట్ ఉన్నట్టయితే నిమిషం సేపు విశ్రాంతి. భుజంగాసనంలో 4 వేరియంట్స్. ఇందాక
సరళ భుజంగాసన అని చేసాం. అది వేరియంట్ నెంబర్ 1. ఈ వేరియంట్ నెంబర్ 2. ఇప్పుడు మూడవ పోస్చర్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. పాదాలు రెండు దగ్గరగా కలిపి ఉంచండి. ఎడమ చేతి మీద కుడి చేతిని ఉంచండి. ఈ రెండు చేతుల్ని గెడ్డం కింద ఉంచండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెల్లగా గడ్డాన్ని, మెడని, ఛాతీని, నాభిని, పూర్తి శరీరాన్ని పైకి తీసుకొని రండి. మెడ భాగం బాగా స్ట్రెచ్ చేయబడుతూ ఉండాలి. మెల్లగా మామూలు స్థితికి రండి. మరలా కుడివైపు శిథిలాసన. మెల్లగా వేరియంట్ 4. ఈసారి పాదాలు దగ్గరగా కలిపి చేతులు రెండింటిని భుజాల కన్నా కిందకి తీసుకొస్తూ ఎల్బోస్ పైకి లేచుండే విధంగా చేసుకుంటూ ముందుగా గడ్డాన్ని, తర్వాత మెడని, తర్వాత ఛాతీని, తర్వాత నాభి వరకు, తర్వాత పూర్తి శరీరాన్ని పైకి తీసుకుని రండి. కొద్ది క్షణాలు అయిన తర్వాత మరలా మెల్లిగా మామూలు స్థితికి వచ్చి ఎడమ వైపు శిథిలాసన. మెల్లగా పక్కకి తిరిగి ఈ విధంగా విశ్రాంతిని తీసుకున్న తర్వాత మీ అరచేతిని ఛాతీ ముందర స్టాండ్ లాగా పెట్టండి. అరచేయి ఎడమ మోచేయి సాయంతో లేచి కూర్చోండి. మనం ఇందాక చెప్పుకున్నాం L1 నుంచి L5 వరకు ఉంటాయి అని. మీ యొక్క నొప్పిని ఏ విధంగా ఉంది, మీ బాధ ఎంత ఉంది, మీకు మీరుగా యు ఆర్ ద బెటర్ జడ్జ్. ఆ విధంగానే 5 వెన్నుపూసలకి 5 రకాల ఎక్సర్సైజులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పినటువంటిది ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ మాత్రమే. ఇది ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది. అలాగే మిగిలిన ఆసనాలు కూడా రోజుకి ఒకటి చొప్పున మీరు చూడండి. మీ యొక్క బాధ ఏ విధంగా ఉందో, సపోజ్ మొత్తం అసలు బెండ్ అవ్వటం కష్టంగా ఉంది, కూర్చోవడం కష్టంగా ఉంది, పడుకోవడం కష్టంగా ఉంది అంటే ఈ మొత్తం 5 ఆసనాలని కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. ఒకవేళ నొప్పి లేకపోయినా కూడా ఇవి చేయటం వల్ల బ్యాక్ పెయిన్ అనేటువంటిది మనకి జీవితంలో మన దగ్గరికి రాదు. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.